చేపట్టే ఒక కార్యక్రమం నవరత్నాల్లో మనకి ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అంటే ఇకపోతే ఇంటి వద్దకే ఎందుకు ఇస్తున్నారు అంటే రేషన్ షాప్ వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆ నిత్యావసర సరుకుల్ని అమ్మేస్తున్నారు. పేదలకు వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తే ఆ పద్ధతికి మనము స్వస్తి చెప్పచ్చు అనే ఉద్దేశంతో, మరియు మనకి ఇప్పుడు ఇచ్చే బియ్యము అంత నాణ్యమైనగా లేవు, మంచి నాణ్యమైన బియ్యం సాల్టెక్స్ బియ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మనకి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈరోజు ఓన్లీ లాంచింగ్ గురించి మాట్లాడుతున్నాం. లాంచింగ్ అయిపోయిన తర్వాత 21st మనకి లాంచింగ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సీఎం గారి లాంచింగ్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? 108 చూసారా? లాంచింగ్ ఎక్కడ జరిగింది? బెన్ సర్కిల్ దగ్గర జరిగింది. అందరు వీడియో చూసారా? ఈరోజు అందరూ యూట్యూబ్ లో వీడియో ఉంది, చూడండి. ఎంత ప్రెస్టీజియస్ గా జరిగింది ఆ ఈవెంట్. సో దానికన్నా ఇది చాలా పెద్ద ఈవెంట్ అనేది ఫస్ట్ మనం గ్రహించుకోవాలి. 108 లో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి? 1100 వెహికల్స్ వెళ్ళాయి, 1100 వెహికల్స్ వెళ్ళాయి. మనది టోటల్ స్టేట్ లోనే సుమారు 8000 వెహికల్స్ ఉన్నాయి. ఈ 8000 వెహికల్స్ లో సీఎం గారు 21వ తారీఖున కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలకి సంబంధించిన వెహికల్స్ బెన్ సర్కిల్ దగ్గర లాంచింగ్ చేస్తారు. ఈ 3 జిల్లాలకి సంబంధించిన వెహికల్స్ 2500 ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలంటే మనం డబల్ ది ప్రోగ్రామ్ ఆఫ్ 108 ఇక్కడ చేస్తున్నాం. దీంతో పాటు ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు అక్కడ లాంచింగ్ చేస్తారు. మనం ఇక్కడ లాంచ్ చేసేది వాళ్ళందరూ అక్కడ కలెక్టర్స్ వాళ్ళ టీం అంతా కూర్చొని లైవ్ గా చూస్తారు. అంటే అంత పెద్ద కార్యక్రమంలో అది ఒక కలెక్టరో, జాయింట్ కలెక్టరో, సబ్ కలెక్టరో, డిఎం, డిఎస్ఓ, సిఎస్డిటీ చేస్తే అయ్యేది కాదు. ఎంటైర్ ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియ మీరే, ఇక్కడ కూర్చొని ఉన్న ఆడియన్సే. సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ హౌ యూ డూ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి. 108 లాంచింగ్ ఒకసారి వీడియో చూడాలి. ముఖ్యంగా మనం ఏమని ప్లాన్ చేసామో అంటే, మీరందరూ ఇప్పుడు సపోజ్ ఇక్కడ విజయవాడ డివిజన్ వాళ్ళు ఉన్నారు. మీరు విజయవాడ డివిజన్లో అటుపక్క జగ్గయ్యపేట నుంచి ఇటుపక్క తోట్లవల్లూరు, ఇటుపక్క ఈ విజయవాడ రూరల్, కంచిచర్ల, చందర్లపాడు, వీటన్ని గ్రామాల నుంచి మీరు వచ్చారు. మీరు 20వ తారీఖు 3 గంటలకి మీరు అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వాలి. దానికి ముందు ఒక పాయింట్ ఏంటి అంటే, ప్రతి ఎండియు అంటే మన రేషన్ వెహికల్ ఏమంటారు? ఎండియు. ఈచ్ ఎండియుకి మీరు ఒక బెనిఫిషరీని మనం సెలెక్ట్ చేస్తాం, హూ విల్ డ్రైవ్ ద వెహికల్. ఆ బెనిఫిషరీతో పాటు ఒక మెంటార్ విఆర్ఓ అని సెలెక్ట్ చేస్తాం. అంటే మీ పరిధిలో ఉన్న విఆర్ఓని మిమ్మల్ని పేరింగ్ చేస్తాం, ట్యాగ్ చేస్తాం. మీరిద్దరు ఒక టీం లాగా విజయవాడకి 20వ తారీఖు 3 గంటలకి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీ అందరికి ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ అరేంజ్ చేస్తాం. ఎవరు ఎక్కడికి రావాలి అనేది మీకు సిఎస్డిటీస్ చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తాము, 3-4 మండలాలకు కలిపి మీకు ఒక టీమ్ లీడర్ లాగా సిఎస్డిటీ ఉంటారు. దే విల్ గివ్ యూ ద మెసేజ్, మీరు 20వ తారీఖు ఎక్కడికి రావాలి, 3 గంటలకు ఎక్కడికి రావాలి. సో వచ్చిన తర్వాత మీ వెహికల్ ఎక్కడ ఉంది చూసుకోవాలి, వెహికల్ డ్రైవింగ్ కండిషన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకొని నైట్ డిన్నర్ చేసుకున్న తర్వాత వెహికల్స్ని మనము బెన్ సర్కిల్లో రోడ్ మీద ప్లేస్ చేయాలి. ఇక్కడ పోయినసారి జరిగిన కార్యక్రమంలో మనము 1000 వెహికల్స్ పెట్టాము కదా. రాత్రి మేము 9 నుంచి స్టార్ట్ చేస్తే ఉదయం 3 గంటలైంది. అంత టైం పడుతుంది. బికాస్ అన్ని వెహికల్స్ ఒకేసారి రాకూడదు, 1 by 1 రావాలి. ఇప్పుడు మనం ఏంటంటే 4 వరుసల్లో పెడుతున్నాం వెహికల్స్.
ఈచ్ వరుసలో 625 వెహికల్స్ ఉంటాయి. 625 వెహికల్స్లో ఫస్ట్ వెహికల్ 625 వెహికల్ మధ్యలో ఉన్న వెహికల్స్ 1 by 1 రావాలి. వస్తేనే ఒకదాని వెహికల్ వెనకలో ఒకటి నిలబెట్టచ్చు. నిలబెట్టినప్పుడు కూడా దాని 2 వెహికల్స్ మధ్యలో గ్యాప్ చూసుకుంటూ నిలబెట్టాలి. సో ఇట్ విల్ టేక్ టైం. సో దానికి కాను మనము అరౌండ్ 9 o'clock వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్ చేసి మీకు త్రూ అవుట్ ద నైట్ ఈ కార్యక్రమం ఉంటుంది. యూ హ్యావ్ టు బేర్ విత్ దట్. అక్కడ పార్కింగ్ చేసేసి మీరు కీ తీసుకొని మీ వెన్యూకి వెళ్ళిపోతారు, ఫ్రెష్ అప్ అవుతారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత బై 7 o'clock MDU బెనిఫిషియరీ VRO వారి సంబంధిత వెహికల్ దగ్గరికి వచ్చేసి ఉండిపోవాలి. ఇప్పటికీ టెంటేటివ్ టైమింగ్ ఇస్ 9 o'clock. సీఎం గారి అరైవల్ 9 o'clock అని అనుకుంటున్నాం. ఇట్ మే బి డిలేడ్ ఆల్సో. బట్ మీరు ఓపిక్గా అక్కడే వెహికల్ దగ్గరే ఉండాలి. ఇంటికి వెళ్ళొస్తాను, పక్కన ఫ్రెండ్ని కలిసి వెళ్ళొస్తాను, కీ తీసుకొని వెళ్ళిపోతాము, ఇవన్నీ ఉండకూడదు. ఖచ్చితంగా వెహికల్ దగ్గరే ఉండాలి. సో వన్స్ సీఎం గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత వెహికల్ విల్ గో ఎట్ a speed of 20 to 25 ఓన్లీ. స్టేజ్ ఉంటుంది. స్టేజ్ కట్ పక్కన మీ వెహికల్స్ వరుసగా నిలబెట్టి ఉంటారు. సర్కిల్ ఉంటుంది, బెన్ సర్కిల్ ఉంది. మీలో కొంతమంది స్ట్రైట్ కృష్ణా జిల్లా మొత్తం స్ట్రైట్ వెళ్ళిపోతారు. సో స్ట్రైట్ వెళ్ళినప్పుడు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ క్రాస్ అయ్యేంత వరకు మీరు 20 నుంచి 25 స్పీడ్లోనే ఉంటారు. దాని తర్వాత యూ కెన్ గో. మీరు ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది ఒక మ్యాపింగ్ చేసేసి ఎవరు మచిలీపట్నం వెళ్ళాలి, ఎవరు ఇంకొక గ్రౌండ్కి వెళ్ళాలి, ఏ గ్రౌండ్కి వెళ్ళాలి అనేది మీకు తెలియజేస్తారు మీ టీం లీడర్. ప్రస్తుతానికి ఉన్న మన ప్రోగ్రామ్ ఏంటి అంటే 3 గంటలకి రావాలి. ఆఫ్టర్ డిన్నర్ మేము చెప్పిన టైంకి, మనం అనుకున్న టైంకి రోడ్డు మీదకి వెహికల్స్ ప్లేసింగ్ స్టార్ట్ చేయాలి. ఏ టీం ఫస్ట్, ఏ టీం సెకండ్ అనేది చెప్పడం జరుగుతుంది. నైట్ మీ అకామిడేషన్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తారు. వచ్చి వెహికల్స్ దగ్గర ఉంటారు. 20 to 25 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి. దట్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ దాని తర్వాత ఏ గ్రౌండ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఏం చేయాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. వెహికల్ని ఎత్తుకొని వెళ్తామా, పరిగెత్తి తీస్తామా, ఎలా చేస్తాము అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే నేను ఈరోజు 3 డివిజన్స్కి వెళ్ళలేకపోతున్నాను. మీతోనే మా ఫ్రంట్ పొజిషన్లో మనవే ఉంటాయి కాబట్టి ఆల్సో పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఆల్సో షుడ్ ఫీల్ ప్రౌడ్. సో అందరూ కూడా ఇట్లా డౌట్స్ ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి 2-3 days. డ్రైవింగ్ ఎప్పుడో చేశాను, సంవత్సరం క్రితం చేశాను, ఇప్పుడు ఎట్లయినా కూడా సో మీరు ఒక అర్థం చేసుకొని జాగ్రత్తగా ఏంటి అనేది చూసుకొని, మీకు ఇది చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల్లో మీకు అర్థమవుతుంది ఇది ఎంత హ్యూజ్ ప్రోగ్రామ్. 2500 వెహికల్స్ని ప్లేస్ మీరు ఒక వెహికల్ పెట్టుకోవాలి. దానికి చాలా ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఎవ్వరు కూడా మిస్టేక్ చేయడానికి అఫోర్డ్ చేయలేము మిస్టేక్ చేయడానికి. యూ ప్రాక్టీస్ చేయండి. పేర్ విఆర్ఓస్ ఎవరున్నారో వాళ్ళు చూసుకోండి. ఫార్మ్ గ్రూప్స్ విత్ యువర్ టీమ్స్. మీరు వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మనం చేస్తాము. ఏ మండల్కి ఎవరు సిఎస్టిటి ఏంటి అనేది ఒకసారి మీరు రామూర్తి రెడ్డి, అబ్దుల్ రెహమాన్ అన్నారు కదా, మీరు కంచికిచెర్ల, మీరు సిఎస్టిటి రెహమాన్, ఈయన కంచికిచెర్తారు అన్నీ చెప్తారు. తర్వాత కనిపించారు కదా, ఈమె ఈ సిఎస్టిటి గారు ఈ 3 మండలాలు చూస్తారు. మైలవరం,
జీ కొండూరు ఇబ్రహీంపట్నం. మీతో మాట భవానీ రెండమ్మ. భవానీ తర్వాత శ్రీలక్ష్మి వచ్చే చేసిన వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీతో వీళ్ళు ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడతారు. మీరు వచ్చే వరకు కూడా కోఆర్డినేట్ చేస్తారు. మీరు ఎక్కడ అది కూడా వీళ్ళు మీకు చెప్తారు. ఒక 4-5 కాలేజీలు ఉంటాయి. ఏ ఏరియాలో ఉన్న అకామిడేషన్ మీకు ఎలా చేస్తామని ఇవ్వడం కూడా వీళ్ళు మీకు తెలియజేస్తారు. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అవసరం లేదు, వీళ్ళే మీతో కాంటాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా మీ టీమ్ లీడర్స్ అండి, వీళ్ళ వెరీ ఎఫిషియెంట్ కూడా ఎటువంటి కోఆర్డినేషన్ కూడా మిస్ అవ్వకూడదు. నాకు తెలియలేదు ఎక్కడికి రావాలి, నా వెహికల్ ఎక్కడ ఉందో నాకు తెలియలేదు, ఇవన్నీ ఉండకూడదు. ఎంటీయూ బెనిఫిషరీ మనకి కొత్త కాబట్టి విఆర్ఓని పేరింగ్ చేస్తుంది. విఆర్ఓస్ ఆల్రెడీ సిస్టంలోకి వచ్చి 1 year అయిపోయింది. పాత విఆర్ఓస్ ఉన్నారు, కొత్త విఆర్ఓస్ కూడా 1 year అయిపోయింది. Now you know how the system works. CSDT లో ఫోన్ ఎత్తుతారు, మీరు ఫోన్ చేస్తారు.